అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో బగారా రైస్, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, బోటి కర్రీ 3 రకాల నాన్ వెజ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక 3 కిలోల బియ్యాన్ని బాగా కడుక్కుందాం. ఒక 2 సార్లు బాగా కడుక్కోవాలి. అప్పుడే బాగుంటాయి. బియ్యం పక్కన పెట్టి ఇప్పుడు అందులో కావాల్సిన గరం మసాలాలన్నీ రెడీ చేసుకుందాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. అందులో కొంచెం నెయ్యి వేసుకొని, నూనె వేసుకొని గరం మసాలాలు వేసుకుందాం. బగారా ఆకు కూడా వేసుకున్నాం. పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు ఇలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల బాగా మగ్గుతుంది. ఉప్పు వేసుకుందాం. ఎప్పుడైనా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పసుపు, ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసాను. ఇలా కొంచెం గోలినాక పుదీనా వేస్తున్నాను. ఇలా చూడు మగ్గాయి. ఇప్పుడు మూత పెట్టుకుంటే కొంచెం బాగా మగ్గుతాయి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మీరు దేంతో కొలత తీసుకుంటారో దాంతో పోసుకోండి. మీ బియ్యం మీకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారమే పోసుకోండి. ఇప్పుడు ఎసురు వచ్చింది. బియ్యం వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టుకుందాం. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఒకసారి కలుపుకుందాం మధ్యలో. ఇంకొకసారి మళ్ళీ మూత పెడదాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇలా కలుపుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పైన ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్. బగారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. గిన్నె దించి స్టవ్ మీద పెంక పెట్టుకుందాం. పెంక పెట్టుకొని మళ్ళీ గిన్నె దాని మీద పెడదాం. ఎందుకంటే అన్నం మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు గరం మసాలాలన్నీ దంచుకుందాం. ఎందుకంటే మటన్కు, చికెన్ ఫ్రైకి, బోటికి కావాలి కదా, అందుకే ఫ్రెష్గా దంచుకుందాం. మూత తీస్తుంటేనే స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 5 కేజీల మటన్ అందులోకి గరం మసాలాలన్నీ దంచుకుంటున్నాను. గరం మసాలాలు ఇలా బాగా దంచుకోవాలి. ఫ్రెష్గా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని సిమ్లో వేడవుతుంది. ఈలోగా మటన్ కర్రీ అంతా కలుపుకుందాం మనం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 స్పూన్లు వేస్తున్నాను. అంటే దానికి సరిపడా వేస్తున్నాను. ఆ తర్వాత కారం వేస్తున్నాను. కారం కూడా కారాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. నేనైతే 5 కిలోలకు 4 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కారంగా ఉంది మా కారం. ఇలా వేసుకున్నాక పసుపు కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 2, 3 పావులు ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవన్నీ ఆ వక్కకు పట్టించుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది కలపడానికి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడెక్కాక మసాలాలు ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం. ఎందుకంటే మసాలాలు వేస్తే మాడిపోతాయి కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. అందరూ ముందుగా మసాలాలు వేస్తారు, కానీ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా ఒకసారి కలుపుకుందాం. క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ వేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను. కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను పోపులో. ఇప్పుడు దంచి పెట్టుకున్న గరం మసాలా కూడా వేస్తాను. మసాలాలన్నీ వేస్తున్నాను. దంచుకున్నవి అన్నీ కొన్ని పౌడరు అది ఇది అంతా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడు. అప్పుడే గిన్నె మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నూరి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇలా వేస్తే కర్రీ చిక్కదనం వస్తుంది. వాటర్ వాటర్గా కనిపించదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మరొకసారి కలుపుతున్నాను. పసుపు వేస్తున్నాను. చూడండి పోపు పోలింది. ఇప్పుడు ఇందులో మటన్ వేస్తున్నాను. మటన్ వేసి బాగా కలుపుకోండి.
గంటే కొంచెం గట్టిగా లేదు, అందుకే అలా లేటుగా అవుతుంది. ఇలా డబ్బలో నీళ్లు పోసుకొని గిన్నె ఆవిరి పెట్టుకోవాలి. అప్పుడు అందులో ఎసరు వస్తుంది. ఆ ఎసరుతో కొద్దిసేపు మగ్గనియాలి. ఇంకా బాగా మగ్గాలి. మామిడాకులు వేస్తున్నాను, బాగా ఉడుకుతుంది. ఇలా ఆవిరి పెట్టుకోవాలి. ఏమన్నా ఎసరు తక్కువ ఉంటే ఆ వేడి నీళ్ళు పోసుకోవచ్చు. చన్నీళ్ళు పోస్తే చూడండి ఎసరు ఎలా వచ్చిందో. వాటర్ తక్కువ అనిపిస్తే పోసుకోవచ్చు, పైన పెట్టిన వాటరు. చిక్కదనంగా వచ్చింది కదా. ఆనియన్ పేస్ట్ వేస్తే ఇప్పుడు మసాలా వేస్తున్నాను. అంటే కొంచెం లవంగాలు, 2 మిరియాలు వేసి చేసుకున్నాను. ఇప్పుడు మటన్ ఉడికింది. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికిందా లేదా ఒక ప్లేట్లో 2 పీసులు తీసుకొని వాటర్ పోసి ఇలా చుంచుదాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మటన్ ఉడికేసింది. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని దించుకుందాం. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఇంతకుముందు మటన్ కలుపుకున్నట్టే వీటికి కూడా అన్నీ కలుపుకుందాం. కలుపుకొని ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకుందాం. ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి వీడియో లెంతీగా వచ్చింది. అందరూ తప్పకుండా చూడండి లాస్ట్ దాకా. చికెన్ ఫ్రై కాబట్టి గిన్నె పెద్దది, వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఇందులో కూడా పచ్చిమిర్చి, పుదీనా, పచ్చిమిర్చి వేస్తున్నాను. ముందుగా ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. గరం మసాలాలు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా బాగా కలుపుకోండి. కొత్తిమీర వేసుకున్నాను. బిర్యానీ ఆకు వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. చికెన్ వేసాను. చికెన్ వేసినాక ఇలా కలుపుకోండి. ఇలా ఆవిరి పెడితే కొద్దిగా చికెన్ ఉడుకుతుంది, ఎసరు ఊరుతుంది. అందులో వాటర్ కావాలన్నా డబ్బాలో ఉన్న వేడి వాటరే వేసుకోవచ్చు. ఫ్రై కాబట్టి నేను వాటర్ వేయట్లేదు. ఇప్పుడు చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి చిన్నది పోస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. చూడండి ఫ్రైకి దగ్గరలో ఉంది. ఫ్రై కదా చాలా టైం తీసుకుంటుంది. ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. అలాగని ముక్క చీమకుండా కలపాలి. కింది మీద కలుపుతూ ఉంటే ముక్క ఖరాబ్ అవుతుంటుంది. అందుకే ముక్క ఖరాబ్ కాకుండా నైస్గా కలుపుకోవాలి.
చికెన్కు గ్రేవీ అంతా పట్టినాక ఫైనల్గా ధనియా పౌడరు, కొత్తిమీర వేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు బోటికి రెడీ చేసుకుందాం. ముందుగా ఇలా కట్ చేసుకున్నాక వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని క్లీన్ చేసుకున్నాక బాండీలో ఆయిల్ వేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గాక తీస్తుంటే ఎగురుతున్నాయి చూడండి, అందులో ముక్కుట్లో. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి, అప్పుడే కరకరలాడుతూ వస్తాయి. చాలా టైం తీసుకుంటుంది ఇది కూడా. చూడండి, ఫ్రై అయ్యాయి. ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కారపొడి, ఉప్పు, ధనియా పౌడర్. ఇందులో ఘాటు వేస్తలేను, గరం మసాలాలు వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తినరు. ఇలా చేస్తే కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో అందరూ చూడాలి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ కర్రీలో చికెన్ ఫ్రై, పచ్చిపులుసు పోసుకొని తింటే రుచే వేరుగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.